నీకు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలోకి మేము వస్తుండగా ప్రభువా పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. దేవా తండ్రి నాయన రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం వించుండగా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. మరి వాక్యం చెప్పే ఆంటీని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి నీ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయనానికి స్థుతులు స్తోత్రములు. మా అందరికీ వినగలిగే చెవులు గ్రహించే మనసు అనుగ్రహించండి ప్రభువా. ఇంకా జూమ్ మీటింగ్ లో హాజరయ్యే ప్రతి ఒక్క బిడ్డని నాయన సిద్ధపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన తండ్రి నాయన వాళ్ళకున్న ప్రతి అవసరతలు యేసు నామంలో తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ ఈ ఉదయకాల సమయంలో నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభువా. నాయన శక్తి చేత కాదు బలము చేత కాదు నీ ఆత్మ ద్వారా జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నీ కృప మమ్మల్ని అందరినీ ఆవరిస్తున్నది ప్రభువా. యేసయ్యా నాయనా నీకు వందనాలు నాయనానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని ఇంతవరకు నీ కనికరమును బట్టి మమ్మల్ని ఇంతవరకు ఉంచినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు. మా అందరితో మీరు మాట్లాడి నడిపించమని ఈ దినమంతట్లో నీ కృప నీ కాపుదల ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. జాన్ సిస్టర్ గారు ప్లీజ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి మచిలీపట్నం నుండి సిస్టర్ అమృతరావు గారు సిద్ధంగా ఉన్నారండి. వారు గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ కి చెందిన వారుగా ఉన్నారు. మరి మనకి చక్కగా వాక్యాల్ని మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా చెప్తారు. మరి వారి మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వందనాలు. మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి ముందుగా దేవాది దేవుడికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థన చేయండి. ఎందుకనగా మాకు ఎక్కువగా మరి పెరిషింగ్ సోల్స్ గురించి మాకు ఎక్కువ భారం కనుక మరి ఆ నిమిత్తం మేము చాలా పోరాడుతున్నాం. ఎందుకంటే ఎంత ప్రార్థన చేస్తుంటే అంత అపవాది వాళ్ళు వెనక్కి తీసుకుని వెళ్తుంది. కనుక మీరు దయతో మా యొక్క మినిస్ట్రీని దయతో మీ అందరూ కూడా ఎప్పుడు మీరు అనుదిన ప్రార్థనలో మా మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళ క్రితం ఒక చిన్న ప్రశ్నతో నేను ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను. మాకు క్లియర్ కనపడుతుంది కదండి మాటలు? థ్యాంక్ యూ. మనం అందరము కూడా ఎందుకు సృష్టించబడ్డాం? దేవుని స్తుతించడానికి. వెరీ గుడ్. ఇంకా దేవునితో సహవాసం చేయడానికి. ఇంకా ఆయన కార్యాలను ప్రచురం చేయడానికి. వెరీ గుడ్. ఆయన ఎదుట పరిశుద్ధులుగానే నిర్దోషులుగా ఉండడానికండి. ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి. చాలా బాగున్నాయి. ఇంకెవరిని చెప్తారా? ఆయన నామం అండి. ఆయన నామం ఆయన నామాన్ని గణపరచాలి. అవును, చాలా కరెక్ట్. మీ అందరు చెప్పింది కూడా కరెక్టే. కానీ మనం ఒకటి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రశ్నకి ఏదైనా వాక్యానుసారమైనటువంటి ఒక ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మీరందరూ చాలా 4-5 చెప్పారు. ఎప్పుడు కూడా ఒక దేనికైనా సరే యేసు ప్రభులు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనటానికి కానీ, ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువ మరణాన్ని ఎందుకు పొంది ఉన్నారు అనటానికి కానీ, లేదంటే
ఆయన రక్తాన్ని కార్చడానికి గల ఆవశ్యకత ఏంటి అనేటువంటి ఇలాంటి ఏ ప్రశ్నలకైనా 1 లేదంటే 5 కానీ 10 కానీ సమాధానాలు ఉండవండి. చాలా ఉంటాయి దానికి సమాధానాలు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి రావడానికి కనీసం 100 కారణాలు మనం చెప్పుకోవచ్చు. అలాగే మనము కూడా ఎందుకు సృష్టించబడ్డాము అనేటువంటి ఒక ప్రశ్న ఈ రోజు మనం వేసుకున్నాం. మీరందరూ చక్కని సమాధానం చెప్పారు. అయితే ఎందుకు సృష్టించబడ్డాము అనేటువంటిది కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనకు స్పష్టంగా తెలియజేసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకున్నాం. క్రితము మరి మీరు కూడా ప్రార్థన చేశారు, వందనాలు. నేను కూడా వ్యక్తిగతముగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడానికి స్తోత్రాలు. మహోన్నతుడును మహాగణుడైన మా పరలోక తండ్రి, నీకు వందనాలయ్యా. నువ్వు మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చర్చించుకున్నటకు దీర్ఘకాల సమయంలో మేము సమయం గడుపుచుండగా పరిశుద్ధాత్మ దేవ ఈ సమయమును ప్రభా నీ ఆదరణలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. నీ దీనదాసురాలి యొక్క మాటలను తలంపులను మా తండ్రి నాయన ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్యను తండ్రి మీరు దీవించమని అడుగుచున్నాను. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభా నీవే తండ్రి నాతో మాట్లాడయ్యా, బిడ్డలతో నాయన మాట్లాడమని ప్రభా ఈ సమయం నీ చేతులకు అప్పగించుకొచ్చు. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుతామండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును 10వ వచనం. సంఘము అదేండి అంత కలిపి ఉంది సిస్టర్. రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. సారీ 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సరేండి, మీరందరూ చెప్పినవి కూడా చాలా కరెక్ట్. కానీ ఇక్కడ మనకి ఈ రోజున ఈ యొక్క వాక్యము ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే సత్క్రియలు చేయాలి. మనం సత్క్రియలు చేయటికే మనం సృష్టించబడ్డాం. సత్క్రియలు చేయడానికి మనం సృష్టించబడ్డాం అన్నటువంటి విషయం మనం ఎప్పుడు కూడా మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. మన జీవితంలో సత్క్రియలు చేయడానికి మనం ప్రయాసపడాలి. మన జీవిత విధానములలో సత్క్రియలు చేయట్లు యందు విసుకక ఉండాలని కూడా వాక్యము సెలవిస్తుంది. విసుకకుండా. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే సత్క్రియలు చేసి 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 విసుకొస్తూ ఉంటది. మరి అటువంటి విషయాల్లో కూడా మనము ఆ విసుకక మనం ఉండాలని మనము మరి ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నారు. సత్క్రియలు చేయటి యందు మనము విసుకక సత్క్రియలు చేస్తూ క్రీస్తును ప్రకటించే వారముగా మనం ఉండాలి. చాలా సార్లు మరి వాక్యములో మనం చూస్తే చాలా మంది విషయాలలో వారి జీవితాల ద్వారా దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారు ఉన్నారు. వారి జీవితాల ద్వారా సత్క్రియలు చేసి దేవునిని ప్రచురపరిచినటువంటి వారు ఉన్నారు. చూడండి, మరి మత్తయి సువార్తలో కూడా మరి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అదేమనగా మరి లోకములందు మీరు జ్యోతులు వలె ఉన్నారని మరి దేవుడు మరి మత్తయి సువార్త ద్వారా తెలియజేస్తున్నాడు. మనమందరము కూడా జ్యోతులు వలె వెలగాలి, వెలిగించబడాలి. ద సేమ్ టైం మన సత్క్రియలు చేస్తూ అనేక మందిని మరి క్రీస్తులోనికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. సత్క్రియలు చేస్తే మన దేవుడు మహిమపరచబడతాడు. చూడండి, యోసేపుని గురించి కూడా మరి ఆ రాజు ఏమన్నాడండి, ఏమని అతనికి ఆలోచన ఏమొచ్చింది, లేదంటే అతను ఒపీనియన్ ఏంటి యోసేపు వేడల, ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు అనేసి అక్కడ యోసేపు ముందు వచ్చినప్పుడు ఆ కళ భావాలు చెప్తున్నప్పుడు నేను దేవుని ఆత్మ కలిగిన వాడిని అని చెప్పలే అక్కడ. కానీ అక్కడ రాజే ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడని మరి తెలియజేశాడు. అదే విధముగా మరి చాలా మంది విషయంలో
మరి దేవాది దేవుని యొక్క కృప ద్వారా అనేక మంది వారి సత్క్రియలు చేస్తూ దేవుని ప్రచురపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మనం చాలా మంది మరి ఏమనుకుంటామంటే పాపము అనేటువంటిది ఒక నిర్గమకాండంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలే పాపం అని చాలా మంది అభిప్రాయం కలిగి ఉంటారు. మనం దొంగతనం చేయట్లేదు, మనం వ్యభిచరించట్లేదు, నరహత్య మనం చేయట్లేదు, మరి ఈ విధముగా ఆ యొక్క ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఇవే పాపం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ రోజున మనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగంలో ఏది కూడా పాపం అనేటువంటిది మనం ఖచ్చితంగా ఈ రోజున మనం తెలుసుకుందాం. దాని నిమిత్తం ఒక్కసారి లూకా సువార్తకు మనం ఒకసారి వెళ్ళాలండి. లూకా సువార్త 16వ అధ్యాయము. ఇక్కడ ఉన్నటువంటి దేవుడు ఒక ఉపమానం మనకి ఇక్కడ తెలియజేస్తున్నటువంటిది. అంటే ఏ రీతిగా ఎవరు నరకానికి వెళ్తారు, ఎవరు మరి దేని వలన నరకానికి వెళ్తారనేటువంటి విషయంలో ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనం చిన్నప్పటి నుంచి మనము సండే స్కూల్లో కానీ ఇంకా యూత్ టైంలో కూడా మనం ఈ వాక్యాన్ని తెలుసుకున్నాం. అదేమంటే చదువుతారండి ఎవరన్నా? ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు అదేనా మేడం? అదేనండి, అదే. అతడు ఊదా రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినమున బహుగా సుఖపడుచున్నాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరును. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకుంటూను కొనుక్కోబడిను. ధనవంతుడు కూడా. థ్యాంక్ యూ. అయితే చూడండి, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఇతడు మరి ఊదారంగు వస్త్రము ధరించుకొని సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు అనేటువంటిది ఎందుకు రాయబడి ఉన్నదంటే ఇవన్నీ కూడా రిచెస్ కి మరి సాదృశ్యముగా ఉన్నాయి. ఊదారంగు బట్టలు మరి అనేటువంటిది ఒక చాలా కాస్ట్లీ బట్టలు అనమాట. ఈ ధనవంతుడు ఎంతసేపు ఈ మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ మరి తన యొక్క సొంత విషయాలు, తన వ్యక్తిగతమైన విషయాలనే చూసుకుంటూ ఉన్నాడు. కానీ అతని ఇంటి ముందు ఉన్నటువంటి ఒక దరిద్రుడిని ఒక పూట భోజనము పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ధనవంతులు నరకానికి వెళ్తారు అని అనుకుంటారు ఈ వాక్యము ద్వారా. కాదండి, ధనవంతులు నరకానికి వెళ్ళటం కాదు ఇక్కడ. ఎందుకు ఇతడు నరకానికి వెళ్ళాడో నేను ఒకసారి కొన్ని పాయింట్లు వివరిస్తాను మీకు. ఎదురుగా ఉన్నటువంటి ఒక దరిద్రుడు అంటే ఎంత భయంకరమైన మాట అండి. దరిద్రుడు అంటే నేను అనుకోవడం ఇతనికి ఒక బట్టలు కూడా సరిగ్గా ఉండుండవు. ఇతడు భయంకరమైనటువంటి మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి. కురుపులు ఎంత దయానీయమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకుతున్నప్పటికీ కూడా తోల లేనటువంటి పరిస్థితుల్లో మేబీ అతను ఆ మట్టి మీద పడుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడేమో నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. అట్లా కొంతమంది ఉంటారు కదండి, మరి ఆ మట్టిలోనే అట్లా పడుకొని మరి కురుపులు మరి కుక్కలు వచ్చి నాకుతున్నప్పటికీ కూడా మరి వాటిని తోలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ మరి ఎంత ఆకలి కొని ఉండుంటాడండి ఇతను. కానీ అతను ఇంటి ముందే ఉన్నాడు. కానీ అతడు ఒక పూట ఒక మీల్, ఒక లంచ్ గాని, ఒక డిన్నర్ గాని, ఒక బ్రేక్ఫాస్ట్ గాని ఒక ప్రేమగా ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి ఇతను ఎంత రిచ్ అయినటువంటి ధనవంతుడు అనే వాక్యంలో రాయబడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ధనవంతుడు అని. ధనవంతుడైనప్పటికీ కూడా ఒక మీల్ను, ఒక ఆహారాన్ని అతనికి పెట్టలేనటువంటి, అంటే ఆ యొక్క గమనించలేనటువంటి పరిస్థితి, అతడి కష్టాన్ని గమనించలేని విషయం, అతడు పడుతున్న వేదనను అర్థం చేసుకునేటువంటి పరిస్థితులలో అతడు చేయగలిగి కూడా చేయలేకుండా నెగ్లెక్ట్ చేశాడు కదండి. అదే కదా మన వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నెగ్లెక్ట్ చేశాడు. అంతేకాదు,
మరి ఆ దరిద్రుడికి భోజనం పెట్టాలని ఒక ఆలోచన లేకుండా బ్రతికాడు. మరి ఇతని యొక్క అందువలననే ఇతడు నరకానికి వెళ్ళాడని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నానండి. ఎందుకనగా వాక్యము కూడా అదే మనకు సెలవిస్తూ ఉన్నది. ఒకసారి మనం ఈ యొక్క వాక్యాన్ని ఒక్కసారి చూద్దామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూసారండి ఎంత స్పష్టముగా ఇక్కడ వాక్యం మనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు, ఇతడు తెలుసండి ఇతనికి చెయ్యాలని. మేలైనది చేయనెరిగి అలాగున మేలు చెయ్యనటువంటి వారికి పాపము కలగదు. నేను ఇందాక చెప్పాను, పాపం అంటే నరహత్య, తర్వాత మరి లేదంటే దొంగతనము, లేదంటే ఇంకా రకరకాలైనటువంటివి, మరి వ్యభిచారం కానీ, లేదంటే నరహత్య కానీ, మరి ఎన్నో పాపాలకు సంబంధించిన లిస్ట్ లో చాలా ఉన్నాయి. కానీ ఈ రోజున ఇది కూడా మనం మన లిస్ట్ లో పెట్టుకోవాలండి. దేమనగా ఇక్కడ వాక్యము స్పష్టంగా మనం తెలియజేస్తుంది. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలదు. ఈ ధనవంతుడు ఇతడికి చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నాడు. ఇతనిని ఆదరించాలనేటువంటి మరి ఆలోచన లేకుండా ఉన్నాడు. మరి ఎన్నిసార్లు బయటికి వెళ్తూ ఉండుంటాడు, ఎన్నిసార్లు లోపలికి వస్తూ ఉండుంటాడు. ఎంతో మంది పనివారు ఖచ్చితంగా ఇతని దగ్గర ఉండుంటారు. కనీసం వారి ద్వారా ఆహారాన్ని పంపించలేనటువంటి మరి దరిద్రుడుగా చెప్పాలంటే దరిద్రుడు ఇతనేనండి, ధనవంతుడే ఉన్నాడు. ఇతడి యొక్క వస్త్రాలు చూసుకున్నాడు, ఇతని యొక్క లావిష్ లైఫ్ చూసుకున్నాడు, ఇతని యొక్క మరి నా యొక్క బట్టలు నేను అందరికీ కనపడాలి, నేను అందరికీ ఆకర్షణీయంగా నేను ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ ఇతనికి కనీసం ఆహారం పెట్టలే. ఆ కురుపులకు వైద్యం చేయించలేనటువంటి పరిస్థితి. ఆయన కనీసం అటు ఇటు వెళ్తా ఎలా ఉన్నాం అనేటువంటి ఒక పలకరించలేనటువంటి స్థితిలో ఈ ధనవంతుడు ఉన్నాడు. కనుకనే ఇతడు నరకానికి వెళ్ళాడు. మరి మీరందరూ కూడా ఈ యొక్క మాటకి అగ్రి అవుతారనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మేలైనది చేయాలని మనకు తెలిసి కూడా మనం అది చేయకపోతే పాపమని వాక్యము ద్వారా మనకి ఈ యొక్క దేవాది దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చూద్దామండి, మరి సామెతల గ్రంథంలో కూడా అదే వాక్యం స్పష్టముగా మనకి ఇక్కడ రాయబడి ఉంటదండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం వెళ్దామండి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందతగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు. ఇతనికి, ఈ ధనవంతుడికి మేలు చేయటువంటి చేత ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే అతని ఇంటి ముందే ఉన్నాడు, కానీ ఇతనికి మనసు లేదు చేయాలని. ఇతడికి కష్టపడుతున్నటువంటి ఒక తోటి వ్యక్తిని దరిద్రుడుగా ఉన్నాడు, మరియు కురుపులు నాకేటువంటి భయంకరమైన చర్మ వ్యాధితో ఉన్నాడు. అన్నా చేయొచ్చండి, ఎంతనా చేయొచ్చు. అసలు అతనిని గనక అతను పట్టించుకుని ఉంటే అతడు బాగా ఉండేవాడు ఖచ్చితంగా. ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి. అతను టేబుల్ మీద పడినటువంటి ఆ రొట్టె ముక్కలను తిని, కింద పడిన ఆ రొట్టె ముక్కలను తిని, మరి నేను అనుకోవడం ఆ పని వాళ్ళు ఆ డస్ట్బిన్ లో వేసి అవి బయట పడేసినప్పుడు దానిలోంచి తింటూ ఉంటాడేమో నేను అనుకుంటాను. అట్లాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితులలో మరి ఈ యొక్క ధనవంతుడు పట్టించుకోలేనటువంటి మరి స్థితిని చూసి అతడు నరకానికి వెళ్ళి ఉంటాడు. చూడండి, మేలు చేయట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. వెనుతీయద్దు. నువ్వు పొందదగినటువంటి వారికి మరి చేయకుండా నువ్వు తిరగొద్దని చెప్పేసి ఇక్కడ కూడా మనం సామెతల గ్రంథం ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. మనకు చేత అయినటువంటిది మనం ఖచ్చితంగా చేయాలండి. మేలు మనం ఇతరులకు చేయాలి ఖచ్చితంగా. అది మనకు మేలు చేసినటువంటి వారికి చేయాలి,
మనకి మేలు చేయనటువంటి వారికి కూడా మనం చేయాలి. ఎందుకంటే మేలు చేసినటువంటి వారికి మేలు చేస్తే, మనకు మంచి చేసినటువంటి వాళ్ళకి తిరిగి మంచి చేస్తే, మనకు సహాయం చేసినటువంటి వారికి మళ్ళా తిరిగి మనం సహాయం చేస్తే, ఇలాంటి పనులు అన్నిలు కూడా చాలా మంది చేస్తున్నారండి. ఇలాంటి పనులు చెప్పాలంటే అన్నిలే అసలు ఎక్కువ చేస్తున్నారు క్రైస్తవుల కంటే. మరి చాలా చాలా మరి నేను అవన్నీ కూడా ఇక్కడ నేను చెప్పను గాని, చాలా సంస్థలున్నాయివి. చాలా మరి సంస్థలను స్థాపించారు. అన్నదానాలు చేస్తున్నారు. మరి చాలా మందికి హాస్పిటల్‌లో చూపిస్తున్నారు. తర్వాత చాలా మందిని బట్టలిస్తూ ఉన్నారు. ఇలాంటి ఎక్కువగా అన్నిలే చేస్తున్నారు ఈ రోజున. చేసినటువంటి వారికి చేస్తే మరి మనం దాని వలన పెద్ద లాభం పొందకపోవచ్చు. ఎందుకంటే వాక్యం కూడా అదే చెప్తుంది. మనం ఎవరి దగ్గర నుంచి అయినా మనం ఆశించకుండా, లేదంటే తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనం పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి చేయుట దేవునికి హితం అవుతుందండి. దేవుడు దానినే లక్ష్య పెడతాడు. దేవుడు దాని విషయంలోనే సంతోష పెడతాడు అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు. మనకు రిటర్న్స్ రానటువంటి వారికి మనం సహాయం చేయాలండి, మేలు చేయాలి వారికి. మరి అట్లా మరి చేయనటువంటి వారికి కూడా పాపము కలదు అని చెప్పి యాకోబు పత్రికలో మేలైనది ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలదు. ఈ వాక్యం నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యపరిచారు. పాపం అంటే మనం ఏంటంటే అనేసుకుంటా ఉంటాం. అబద్ధాల పాపం అనుకుంటాం, క్షమించలేకపోవడం పాపం అనుకుంటాం, లేదంటే చాలా ఉన్నాయి పాపం సంబంధించినటువంటివి, అవన్నీ కూడా పాపం అనుకుంటాం. కానీ మరి ఈ వాక్యం నాకు చదువుతూ ఉన్నప్పుడు నిజముగా ఇది కూడా పాపమే కదా, ఈ రకంగా మరి నేను ఎన్నిసార్లు అలా చేసినారు ఒకవేళ అనేటువంటి ఒక ఆలోచన కూడా నాకు వచ్చినది. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులకు మేలు చెయ్యాలి అనేటువంటి అవకాశం వచ్చినప్పుడు, లేదంటే మనం తెలుసుకున్నప్పుడు దాన్ని చేయకుండా ఉండడం కూడా పాపమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జనరల్ గా మనుషుల యొక్క ఆలోచనలు ఏంటంటే, ఎదురుగున్న వాళ్ళు మేలు మనం కోరలేనటువంటి పరిస్థితులలో ఉన్నామేమో, ఎదురుగున్నటువంటి వారి యొక్క మంచి కోరలేని స్థితిలో ఉన్నామేమో అని మనం పరీక్షించుకోవాలి. ఉదయకాల సమయంలో మనం మంచి చేసినటువంటి వాళ్ళకి మంచి చేయడం, మనకు సహాయం చేసేటువంటి వాళ్ళకి మనం తిరిగి సహాయం చేయడం, లేదంటే మనకు ఏదైనా బెనిఫిట్ వస్తుంది వీళ్ళ వలన, లేదంటే మనం చేస్తున్నటువంటి ఆ మంచి బట్టి మనకి ఏదో మేలు జరుగుతుంది, మనకు పర్సనల్ గా మనకి అది లాభదాయకం అవుతుంది అన్నప్పుడు మనం చాలా ఉత్సాహంగా చేస్తాం. కానీ వారి వద్ద నుండి మనం ఏమీ పొందుకోలేనటువంటి స్థితి కలిగినటువంటి వారికి మనం చేస్తే అది దేవుడు మెచ్చుతాడు. చూడండి, మనము ఆ విధముగా చేసినటువంటి ఒక వ్యక్తిని మేము ముందుంచాలని ఆశపడుతున్నాను. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నామండి. చదువుతారండి ఎవరన్నా? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానిని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చూసారండి, అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. పైగాను ఇతడు మరి నేను అనుకోవడం, అతని కుష్టి వ్యాధిని అతడు బట్టలతో గాని, లేదంటే ఆయుధాలు వేసుకుంటారు కదండి, మరి ఆ విధముగా ఆయుధాలు వేసుకుని అతని కుష్టి వ్యాధిని కప్పిపుచ్చాడండి బయట. లేదంటే ఇంత మంచి ఉద్యోగము ఇతనికి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు, ఇతను దాచిపెట్టాడు ఆ కుష్టి వ్యాధి. అయితే ఇతను సిరియా దేశమునకు మన నుండి ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళి అక్కడ యుద్ధము చేసి అప్పుడు ఆ యొక్క కల్చర్ అలా ఉన్నది కదండి, ఆ కల్చర్ అలా ఉన్నది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. ఆ యుద్ధము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా తెచ్చుకునేటువంటి హక్కు వారికి ఉంటది. అదే విధముగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చిన్నది, యూదయ దేశపులో ఉన్నటువంటి ఒక చిన్నదాన్ని చెరపట్టి తీసుకుని రావడం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
తీసుకుని వచ్చి తన యొక్క భార్య దగ్గర ఒక పని పిల్లగా ఆ పిల్లను పెట్టి ఉన్నాడండి. పని పిల్లగా పెట్టి ఉన్నాడు. మరి ఈ పాప పరిస్థితి చూస్తే మనం ఆలోచిస్తే తండ్రి కుటుంబం నుండి వేరుపరచబడింది. చిన్న వయసులో తల్లిదండ్రుల నీడన పెరగవలసినటువంటి వయసులో మరి ఈ యొక్క సిరియా రాజు అయినటువంటి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను చెరపట్టబడి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఎంత ఉక్రోషం ఈ పాపకు ఉండి ఉంటుందండి, ఎంత బాధ ఈ పాపకి ఉండి ఉంటుంది, ఎంత వేదన ఈ పాప మనసులో ఉండి ఉంటుంది. చిన్న పాప, చిన్నది అని రాయబడి ఉందండి. చదువుదామండి ఒక్కసారి మాట. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. చిన్నదానిని చెరకొని అంటే క్యాప్చర్ చేసి, అంటే ఆ యొక్క కుటుంబం నుంచి ఆల్మోస్ట్ ఈడ్చుకుని రావడం అనమాట. చెరగొని అని అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ ఆ కుటుంబం నుంచి ఆ పిల్లను వేడి చేసి తీసుకుని రావడం. చిన్నది అని రాయబడి ఉన్నదండి. చిన్నది పాప పేరు ఎక్కడ మరల పేరు లేదు. మరి ఈ పాప మళ్ళా బైబిల్ గ్రంథములు ఎక్కడ కూడా రాయబడలేదు. చిన్నది, ఒక పేరు లేదు, ఒక ఐడెంటిటీ లేదు, ఒక దాసురాలుగా లేదంటే ఒక పాలేరు తత్వంతో కూడినటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి పని చూద్దాం ఒక్కసారి. చిన్నదాని చెరకుని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవల్లని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి, ఎంత అద్భుతమైన మాట పలికినది ఈ పాప. నా ఏలినవాడు అనగలమండి. అసలు మనమే అనుకుందామండి, ఆ స్థితిలో ఉన్నాం. మన తల్లిదండ్రుల నుంచి వేరుపరిచి తీసుకుని వచ్చేసాడు. చిన్న పాప తల్లిదండ్రుల దగ్గర పెరగ, ఇంట్లో చక్కగా తల్లి లాలనతో తండ్రి లాలనతో పెరగవలసినటువంటి వ్యక్తి మరి బలవంతంగా తీసుకుని వచ్చి ఒక పనిలాగా దాసురాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఎంత ఉక్రోషం ఉండాలండి, ఎంత బాధ ఉండాలి. అసలు చాలా మంది ఒకవేళ ఈ పరిస్థితిలో ఉంటే ఇతనికి ఇంకా బాగా కుష్టి వ్యాధి రావాలి, మొత్తం శరీరం అంతా కుష్టి అయిపోతే బాగుండు. నన్ను తీసుకుని వచ్చేస్తాడా, నన్ను ఆ తల్లిదండ్రుల నుంచి దూరపరుస్తాడా, ఇంత చిన్న వయసు అన్నటువంటి నన్ను ఇంత వెట్టి చాకరీ చేయిస్తున్నాడు నన్ను అని చెప్పేసి ఆ విధముగా ఆలోచించేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నదండి. కానీ ఈ పాప చూడండి, నా ఏలినవాడు షిమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే నేను ఎంతో కోరుకుంటున్నాను అతని దగ్గర ఉండాలని. ఎందుకంటే ఆ ప్రవక్తలో స్వస్థత వరం ఉన్నది. అతని ప్రవక్త దగ్గర గనక నా ఏలినవాడు వెళితే అతడు బాగుపడతాడు, అతని జీవితం ధన్యం అవుతుంది అనేసి కోరుకుంటూ ఉన్నది. చూద్దాం, మళ్ళీ ఒకసారి చదువుదామండి. చదువుదాం. 3వ వచనం చదవండి అమ్మగారు. అది 3వ సిస్టర్. 3నే. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఏలినవానికి కలిగిన, ఏలినవాడు 2 సార్లు పలుకుతూ ఉన్నదండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాప ఎంతగా కోరుకుంది. అంటే ఇది ఒక రోజున వచ్చినటువంటి ఫీలింగ్ కాదు, ఒక దినము కానీ, ఒక వీక్ కానీ, లేదంటే ఒక నెల కానీ వచ్చినటువంటి ఫీలింగ్ కానీ కాదు. ఎంతో కోరుకుంటున్నా నేను. నా ఏలినవాడు, నా యజమానుడు ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తే అతడు బాగవుతాడు, అతడు బాగైపోతాడు. చాలా సఫర్ అవుతున్నాడు ప్రతి దినం కూడా. అవన్నీ కూడా ఆ బట్టలను విప్పి, ఆ బట్టలు విప్పుతూ ఉన్నప్పుడు ఆ బాధ, అతను అవన్నీ కూడా చూస్తూ మరి ఆ పాప మరి ఎన్నోసార్లు ఈ పాప ఖచ్చితంగా అనుకుని ఉండటండి. ఈ చిన్నది అని రాయబడింది. మరి ఈమె వయసు ఎంత ఉంటుందని మనం అనుకోవచ్చండి.
ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు మనం. పాపకి వయసు అటండి 10 నుంచి 13 సంవత్సరాలు వయసు, 10 నుంచి 13 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పాప అని మరి కమెంట్రీస్ లో మరి నేను చదివాను. మరి చిన్నదని వ్రాయబడింది. అంత చిన్న వయసులో అంత చిన్నగా ఉన్నటువంటి ఆ పాపలో దేవుని ఆత్మ ఉన్నదనటానికి, దేవుని యొక్క భారం ఉందనటానికి మనము ఎక్కడ కూడా సంకోచపడవలసిన పని లేదండి. అసలు ఏమనుకోవాలి, నేను ఇందాక మళ్ళా చెప్తున్నాను, ఏమనుకోవాలి అసలు ఈ పాప? ఇతనికి మొత్తం కుష్టివ్యాధి వచ్చేస్తే బాగుండు, మొత్తం తొందరలో బాగా అక్కడక్కడ ఇంకా ఖాళీలు ఉన్నాయి కదా, అక్కడ కూడా మొత్తం వచ్చేస్తే బాగుండు. ఇతని నాశనం నేను చూడాలనుకుంటున్నాను, నన్ను తీసుకుని వచ్చేస్తాడా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, నాతో పనులు చేయిస్తాడా అని అనుకోవలసినటువంటి పాప దేవుని ఆత్మ కలిగి ఉన్నది గనక ఆ మాట అన్నది. నా ఏలినవాడు ఆ యొక్క షమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర ఉండాలని ఎంతగా నేను కోరుకుంటున్నాను. డే 1 నుంచి పాప అది అనుకుని ఉన్నట్టండి. కానీ భయపడి మరి నయమానుతో మాట్లాడక నయమాను భార్యతో మాట్లాడినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ నయమాను మరి అక్కడికి వెళ్ళటం, ఈ పాప మాట విని మనం ఆలోచిద్దామండి. ఒక పని పిల్ల చెప్పినటువంటి మాట వినేటువంటి స్థితిలోనికి తల్లిదండ్రులు ఈ యొక్క యజమానురాలు ఉన్నది అని అంటే ఈ పాప ప్రవర్తన మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ పాప ఎంత మంచి విధేయురాలుగా పాప వాళ్ళ దగ్గర ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత భక్తి జీవితము మరి ఆ పిల్ల మరి జీవించి ఉన్నట్టుదో మనం అర్థం చేసుకోవచ్చు. అంత మంచి అన్ని విషయాలలో, అన్ని విధాలలో కూడా ఆ పాప మంచి చేస్తూ ఉన్నది కనుకనే ఆ పాప మాటకు విలువ ఇచ్చారండి. కొన్నిసార్లు మనం వాక్య వెనక భాగం మనం అర్థం చేసుకోవాలి. లేదంటే నువ్వు మాకు చెప్పొచ్చేటువంటి దాన్ని అయ్యావా, నువ్వు మాకు చెప్పొచ్చేటువంటి అంత స్థితికి ఎదిగిపోయావా, అంత దిగొచ్చావా, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు మనం కలిగి ఉంటాం. మన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళతో కానీ మనకు చాలా తక్కువ ఉన్నట్టు, మన దగ్గర ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేది ఏంటి మనకి అనేటువంటి ఒక అభిప్రాయం మనం కలిగి ఉంటాం చాలాసార్లు. కానీ ఈ పాప ఆ మాట పలుకుటలో ఆ పాప జీవితం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మేలు చేయువాడు దేవుని సంబంధి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మేలు చేయువాడు దేవుని సంబంధి. 3వ యోహాను 1వ అధ్యాయం 11వ వచనములో ఈ వాక్యము రాయబడినదండి. 3వ యోహాను 1వ అధ్యాయం 11వ వచనములో మేలు చేయువాడు దేవుని సంబంధి. ఎంత అద్భుతమైన మేలు చేసిందండి. ఒక్క మాట పలికినది. అక్కడ ఏ మాటలు పలకాలంటే ఆమె ఎదురుగా కాకపోయినా మళ్ళా నేను చెప్తూ ఉన్నాను, ఇతడు నాశనం అయిపోవాలి, ఇతను మొత్తం కుష్టివ్యాధి వచ్చేయాలి, నన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చేసాడు, నా తల్లిదండ్రుల నుంచి దూరపరిచాడు, చక్కగా నా తమ్ముళ్ళతో నా అక్కలతో నేను ఆడుకోవలసినటువంటి వయసులో నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ పనిదానిలాగా పనేశాడు అనేటువంటి ఉక్రోషము కాకుండా, ఆల్మోస్ట్ శత్రువే కదండి నయమాను, ఈ పాపకి శత్రువే. కానీ ఎంత అద్భుతముగా ఇక్కడ మరి మేలు చేస్తూ ఉన్నదండి. ఇక్కడ ధనవంతుడికి ఈ పాపకి మనం పోల్చుకుంటే ఈ పాపకి నోరు విప్పేటువంటి అధికారం లేదు, ఈ పాపకి ఒక మాట చెప్పేటువంటి అధికారం లేదు. ఈ రోజుల్లోనే పనివాళ్ళు కొన్ని ఇంటి విషయాలు ఇన్వాల్వ్ అయితే మనం ఒప్పుకోం, అదంతా నీకెందుకు ఈ మాటలు అనాలా అనేటువంటి విషయంలో మనం మాట్లాడుతాం. కానీ నోరు విప్పిందండి. మేలు చేయువాడు దేవుని సంబంధి. నోరు విప్పి భార్యకి చెప్తూ ఉన్నది, నయమాను భార్య. కానీ ఇక్కడ ధనవంతుడు ఏం చేశాడండి, అతడికి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉన్నది, అతని మంచి విలాసవంతమైనటువంటి బంగళా ఉంది, మంచి ఆహారం ఉన్నది, అతడు చేయగలడు, కానీ చేయలేకపోయాడు. ఈమె చేయలేనటువంటి స్థితిలో ఉన్నది, కానీ నోరు విప్పినది. మేలు చేసిందండి, శత్రువుకి మేలు చేసింది. ఎవరికైతే చేయాలో వాళ్ళు చేయకపోతే, మళ్ళీ యాకోబు రాసినటువంటి పత్రికలో మేలైనది ఎరిగియో అలాగూ చేయని వానికి పాపము కలదు. అంటే ఈ పాప మనస్సు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడినదని మనం అర్థం చేసుకోవాలి.
ఖచ్చితం, అది మాత్రం. ఎందుకనగా ఇంత చిన్న వయసులో దేవుని యొక్క అంటే ఈ ఈ యొక్క మరి ఎలీషా యొక్క జీవితం గురించి తెలుసుకుందండి. అంతకుముందు వాళ్ళ ఇంట్లో గాని, వాళ్ళ కుటుంబంలో గాని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాలనీలో గాని ఏదో జరిగి ఉంటుందండి, ఒక స్వస్థత జరిగి ఉంటది. మేబీ వీళ్ళే వెళ్ళుండి ఉంటారు ఒక పర్సనల్ గా, లేదంటే వాళ్ళ బంధువులు వెళ్ళుండి ఉంటారు స్వస్థపరచబడడానికి. అది మనసులో పెట్టుకుంది, అంతే కదండి. అదే కదా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యములు ఇవన్నీ కూడా రాయబడలేదు, కానీ అదే అర్థం చేసుకోవాలి. ఇంత చిన్న వయసులో మరి షోమ్రోనులో ఉన్నటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే బాగవుతాడు అనేటువంటి మాట ఈ పాప గుర్తు పెట్టుకుంది అని అంటే ఎంత అద్భుతముగా ఈ పాప ఆలోచిస్తూ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అద్భుతముగా ఈ పాప ఆ ఎలీషా యొక్క మరి స్వస్థతను అర్థం చేసుకున్నదో మనం అర్థం చేసుకోవచ్చు దేవుని బిడ్డ. కనుక వెంటనే అది గుర్తొచ్చింది, అప్పుడు జరిగిన స్వస్థత. నా ఏలిన వాడైనటువంటి నయమాను కూడా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థపరచబడతాడు. కనుక అక్కడికి వెళితే మరి ఆయనకైతే నేను చెప్పలేను, కానీ అమ్మగారికి చెప్దామని చెప్పేసి ఆ నయమాను భార్యకి మరి తెలియజేసినటువంటి విధానం అద్భుతం అండి, అద్భుతం, అద్భుతం. నయమాను దాని వలనే బాగయ్యాడు, ఈ పాప చెప్పుట వలనే మరి బాగయ్యాడు. మేలు చేయుట అనేటువంటిది మనము దేవునిని ప్రచురపరచినట్లేదండి. దేవుని బిడ్డ, మేలు చేయుట, ఇతరులకు మేలు చేయాలి. ఇతరులు మన శత్రువులైనటువంటి వారికి కూడా మనం మేలు చేయాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఏమనగా మనము ఏమి ఆశించకుండా మనం మేలు చేస్తే అది దేవునికి హితమవుతుంది, దేవుని దృష్టిలోనికి అది వెళ్తుంది. కొన్నిసార్లు మనము వాళ్ళ దగ్గర నుంచి పొందుకోవాలనేటువంటి విషయంలో మనము వాళ్ళకు మేలు చేయడానికి మనం ఆసక్తి చూపిస్తాం. క్రైస్తవులుగా మనము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారముగా, దేవుని యొక్క నామాన్ని మనం ప్రచురపరిచేటువంటి వారముగా మనం ఏ విధముగా ఉండాలంటే మన ప్రవక్తల ద్వారానే ఉండాలండి. చాలా మంది మన జీవితాలను చదువుతూ ఉంటారు. చాలా మంది మన పత్రికలు మరి ఎడ్వర్డ్ కుంటం గారు ఒక మాట అన్నారండి. ఏమనంటే 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తను చదివేవాళ్ళంట ప్రపంచంలో చాలా కొద్ది మంది అంటండి. 5వ సువార్త అయిన మన వ్యక్తిగత జీవితం చదివేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారట, కొన్ని కోట్ల మంది ఉన్నారంట. మరి మనం ఏ విధముగా ప్రచురపరుస్తున్నాం, ఏ విధముగా మనం మేలు చేస్తూ ఉన్నాం, మన శత్రువులకు కూడా మనం మేలు చేసేటువంటి వారముగా ఉన్నామా? మనం మేలు చేయుట మనకు తెలుసు, మేలు ఎలా చేయాలో కూడా మనకి అర్థమవుతుంది, మేలు ఎలా చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన మనకి ఉంటది. అయినప్పటికీ కూడా మనం మేలు చేయం, మన సొంత వాళ్ళు చేసుకుంటాం. ఎంతసేపు మన కుటుంబం గురించి చేసుకుంటాం, మన బిడ్డలకు చేస్తాం, మన బంధువులకు చేస్తాం, మన స్నేహితులకు చేస్తాం. మనం వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం చేస్తాం, కానీ మన శత్రువులకు కూడా మనం మేలు చేసేటువంటి వారముగా మనం ఉండాలి. ఏ విధమైనటువంటి మేలు చేయట్లో మనం వెనకాడకూడదండి. ఒకవేళ వెనకాడామా మనం పాపం చేసినట్టే లెక్క. మళ్ళా చెప్తున్నాను దేవుని బిడ్డారా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇది కూడా పాపం కిందే వస్తుందా? ఇది కూడా పాపం కిందే వస్తుందా? ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది నాకు చిన్నప్పుడు అర్థం లేదండి. చాలా చిన్న వయసులో నాకు అర్థం లేదు. ధనవంతుడు ఎందుకు, నేను కూడా అలాగే అర్థం చేసుకున్నాను, ధనవంతుడు కదా అందుకే వెళ్ళాడేమో అని. ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు ఈ రోజున మనం స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డారా, మనము మేలు చేయటంలో విసుకకు ఉన్నాం. ఇంకో చోట కూడా ఉన్నదండి, మేలు చేయట్లేదు విసుకకు ఉండదు. మేలు చేయువాడు దేవుని సంబంధం. మళ్ళీ నేను రిఫరెన్స్ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మీరు ఆ వాక్యాన్ని చదువుకోండి. 3వ యోహాను 1వ అధ్యాయము 11వ వచనం, మేలు చేయవాడు దేవుని సంబంధి. అంటే దాని ఆపోజిట్ ఏంటండి? మేలు చేయకపోతే మనం దేవుని సంబంధం కాదు కదా, అదే కదండి. కనుక మనము మేలు చేయడానికి మనం ఎరిగి అలాగ చేయకుండా ఉండేటువంటి వారి పాపం కలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మేలు చేయటం మనం విసుగకు ఉందామని కూడా వాక్యం సెలవిస్తున్నది. మన శత్రువు పడిపోయినప్పుడు నువ్వు నవ్వొద్దు అని చెప్పేసేసి మరి ధర్మశాస్త్ర గ్రంథాలైనటువంటి మరి 5 ఖండాలలో కూడా చాలా చోట్ల రాయబడింది. శత్రువు మరి పడిపోయినప్పుడు నువ్వు నవ్వొద్దు, వాళ్ళని చూసి సంతోషపడద్దని కూడా
మరి వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మనం మేలు చేయటే విసుక్కుందాం, మేలు చేద్దాం, దేవుని నామాన్ని మరి ప్రచురం పరుచుదాం. మేలు చేస్తూ మన శత్రువులకు కూడా, మనల్ని తోలనాడినటువంటి వారిని, మనల్ని తిట్టినటువంటి వారిని, మన మీద చెడ్డ చెప్పినటువంటి వారిని, లేదంటే మనకి మరి నష్టం కలిగించేటువంటి వారికి కూడా మనం మేలు చేసి దేవుని యొక్క మరి నామమును ఆ విధముగా ప్రచురపరుద్దాం. మనం లోకములో వెలుగైనటువంటి వారముగా మనం ప్రవర్తిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 6:30 వరకు టైం ఉందాం గారు మనకి. 6:30 వరకు ఉందండి. Yes, అండి. అయితే ఇంకా మనం ఇంకేమన్నా వాక్య ధ్యానం చేద్దాం ఉండాలి అయితే, ఓకే అమ్మ ప్లీజ్. లేదంటే ప్రార్థన చేసుకుందామండి. ఓకే అమ్మగారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, ఉదయకాల సమయంలో నువ్వు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా నా తండ్రి, అవునయ్యా నాయన, మేలు చేయటి అందు మేము విసుకకు ఉండేటువంటి మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మేలు చేయువాడు దేవుడి సంబంధి అంటున్నావు ప్రభువా తండ్రి నాయన. అందు నిమిత్తమే నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా నా తండ్రి, మరి నాయన మేలు చేయుటలో నా ప్రభువా నిన్ను ప్రచురపరచుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి నాయన, ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను నా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు. అద్భుత రీతిగా ప్రతి దినము నాయన ఈ రీతిగా జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రభువా బిడ్డలు నా తండ్రి నాయన, మరి నాయన నీ యందు బలవంతులవుటకు, నీ యందు ప్రభువా నాయన శక్తివంతులవుటకు నాయన వారు చేసినటువంటి ప్రయాసం తండ్రి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మరి దీనిలో ఉన్నటువంటి సేవకులు కూడా ఉన్నారు ప్రభువా, వారిని కూడా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను మరి దీవించుము, ఆశీర్వదించుము నాయన, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. కష్టములలో, బాధల్లో, ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి కుటుంబాలలో నాయన ఏం అవసరతున్నదో నీ వెలిగిన దేవుడు కనుక నా తండ్రి నాయన, ప్రభువా నా తండ్రి నాయన అవి మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నీకు వందనాలు. ఈ ఉదయ కాలమున చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు నాయన. మమ్మల్ని అయితే సజీవుల లెక్కలో మార్చిన ఆయన, ఆరోగ్యవంతులుగా నాయన మమ్మలను ప్రభువా లేపి నా తండ్రి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు, ఆరాధన చేసుకున్నట్టుకు నాయన నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు నా ప్రభువా దేవా నాయన. ఈ వాక్యము నాయన మా యొక్క అందరి హృదయాలు నాటబడిన తండ్రి నాయన, ధనవంతుడిలాగా మేము ప్రవర్తించకుండా నాయన తండ్రి నయమాని ఇంట్లో పనిచేస్తున్నటువంటి చిన్నదాని వలె నాయన, చిన్నతనము నుండే నా ప్రభు బిడ్డ ఎంతో ఆత్మ కలిగి నాయన మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా బిడ్డ మా ముందు నుంచి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ విధంగా ప్రవర్తించే మనస్సు మాకు దయచేయము. అనేక మందిని దేవుల్లో త్రెప్పగలిగేటువంటి నా ప్రభు సామర్థ్యం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని నాయన నీ నామాన్ని ప్రచురం పరిచేటువంటి విధముగా నా తండ్రి మమ్మల్ని ఆయుత్తపరచుము నాయన. నాయన సమయం కొద్దిగా ఉన్నది నా తండ్రి నాయన. అయ్యా అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని ప్రభు తండ్రి మరి వెతుకుతూ తిరుగుతున్నాడని వాక్యము సెలవిచ్చుచుండగా దేవానా ప్రభు నా తండ్రి నాయన మరి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకొనచ్చు మరి నాయన అనేక మందికి మేలు చేయొచ్చు నా ప్రభు నా తండ్రి నాయన. అయ్యా నీ సంబంధులుగా బ్రతుకుటకు నాయన మరి అటువంటి పాపము నాయన మేము మూటగట్టుకొనకుండా నా ప్రభు దేవా నా తండ్రి ఆయన అనేక మందికి నాయన మేలు చేయొచ్చు నాయన. నీ నామాన్ని ప్రచురపరచుటకు నాయన ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకి నాయన మీరు అనుగ్రహించమని తండ్రి ఈ యొక్క దినమంతా నాయన మేము చేసిన పనుల్లో, మా ఆలోచనల్లో, మా ప్రయాణాల్లో ప్రభు మా పనులన్నిటిలో కూడా నీ సహాయము, నీ తోడ్పాటు మాకు అనుగ్రహించమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము అని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున నామానికి మహిమండి. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అమ్మగారు. మరి విన్న వాక్యం నుంచి మన గ్రూప్ లో ఎవరికైనా క్వశ్చన్స్ ఏమన్నా మీకు ఉన్నట్లయితే మీరు అమ్మగారిని అడగొచ్చండి. ఈ రోజు వాక్యం నుండి ఏమన్నా ఉన్నట్టే మీకు
ఎవరికి మరి డౌట్స్ లేదంటే ఇది ఈ విషయం వాక్యం ఎప్పుడన్నా మీరు శత్రువులకు మేలు చేసినటువంటి విషయం కానీ ఒకవేళ మేలు ఎరిగి కూడా చేయకుండా ఉన్నటువంటి విషయాలు కూడా మీరు పంచుకోవచ్చు. హలో సిస్టర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక చిన్న మాట. చెప్పండి. ఈ మనం చదవబడిన వాక్య భాగంలో 30వ వచనం చూసినట్లయితే మీరు ఏదండి, ఏ వాక్యం అండి? 30వ వచనం 16వ అధ్యాయం లూకాసు వార్త ఆ, 30వ వచనం చూసినట్లయితే ఆ, అక్కడ ఏమని అంటాడంటే, ఆ రిచ్ మ్యాన్, ఆ ధనవంతుడు ఏమంటాడంటే, అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పారు. ఉమ్, అంటే అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే హీ వుడ్ హ్యావ్ నోన్ రిలీజియన్ తెలుసు, అవును. అంటే అక్కడున్న యూదా మతం తెలుసు. కానీ ఆ వ్యక్తి తన జీవించిన కాలంలో మీరు చెప్పినట్లుగా ఆ లాజర్ని గమనించగలిగి కూడా ఆ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యం తను నశించిపోవడానికి మారు మనసు పొందలేదు సిస్టర్ గారు. అవును. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యో నేను ఇలా నశించిపోయిన నా తమ్ముళ్ళ దగ్గర, అంటే నా సహోదరుల దగ్గరికి పంపించు, వాళ్ళు మారు మనసు పొందుతారేమో అని ఒక ప్రార్థన లాగా, అంటే ఒక ఈజ్ ప్లీడింగ్ అబ్రహాం ఉమ్, కదా. అవును. అంటే మనం సత్క్రియలు అనేది మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. కానీ ఏ సందర్భంలో అంటే ఓన్లీ ఆఫ్టర్ వీఆర్ బోర్న్ అగైన్, మనము రక్షించబడిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించే సత్క్రియలయ్యి. మనము సత్క్రియలు చేయటం వల్ల రక్షించబడం, కానీ మనం రక్షించబడినందున దేవుని బిడ్డలుగా ఉన్నందున ఆ సత్క్రియలు చేయడానికి దేవుడు ఒక్కొక్కరిని, మిమ్మల్ని, నన్ను, ఇక్కడున్న మన ప్రతి ఒక్కరిని కూడా ఏర్పరచుకుంటాడు. ఒక్కొక్కరి సత్క్రియ మే నాట్ మ్యాచ్, బికాస్ వీఆర్ డిఫరెంట్ ఈచ్ వన్. మనం ఉన్న ప్రదేశాల్లో మనకున్న దేవుడిచ్చిన పరిచర్య, ఆయన పిలుపు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు సత్క్రియలు ఏర్పరిచారు. కాబట్టి ఈ రిచ్ మ్యాన్ ఇలాగా ఫస్ట్ నరకంలోకి వెళ్ళడానికి మొట్టమొదటిగా ఆయన మారు మనసు పొందలేదు. ఒకవేళ పొంది ఉంటే ఆయనలో ఆ సత్క్రియ చేయాలనే అంటాడు కదా వాక్యంలో కూడా, సత్క్రియలందు ఆసక్తి గల తీతు పత్రికలో చాలా స్పష్టంగా అక్కడ చెప్తాడు. మీకు కూడా తెలుసుంటుంది, జస్ట్ ఊరికే క్లారిటీ సిస్టర్ అంతే. ఓకే, ఓకే. రెండో అధ్యాయంలో 13వ వచనం, 14 రెండో అధ్యాయం తీతు 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను అంటాడు. వాళ్ళు ఇంకేమంటాడంటే, చాలా ఈ మనమందరం కూడా 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలో తీతు పత్రిక, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవని గాని అని అంటాడు. అంటే దెర్ ఇస్ ఏ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సత్క్రియలకి, లోకంలో మంచివి అనుకుని చేస్తున్నారు చాలా మంది, మంచి కార్యాలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, ధర్మ కార్యాలు చేస్తున్నారు. కానీ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, అంటే హృదయంలో
ఒక అయ్యో నేనేదో మేలు చేస్తే నాకు ఏదైనా జరుగుతుందే, నాకు పుణ్యం వస్తుంది, ఉమ్, లేకపోతే నాకు ఇంకేంటో వస్తుందన్న పేరు వస్తుందనో చేసే ప్రక్రియ ఒకటి. నిజంగానే వాళ్ళ ఎడల శ్రద్ధ కలిగి చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని జనుల్లో. అవును. కానీ మనకి వారికి తేడా ఏంటంటే, మనలో మనకి ఇలాంటి మనసు అంతకు ముందు లేదు. రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ప్రేమ కలిగి, ఆయన వాత్సల్యత కలిగి మన చుట్టూ ఉన్న వారికి అలాంటి దేవుని సత్క్రియ చేస్తున్నాం. అవును. అయ్యో ఎందుకని దేవుడు మా నామం మహింపరచబడుతుందంటే, దే సీ ఏ డిఫరెన్స్. ఆ సత్క్రియ చేయటంలో ఒక ప్రత్యేకతను చూస్తున్నారు. ఉమ్, వీళ్ళు చేయడానికి అలాంటి మనసు కానీ అంతకు ముందు అలాంటి ఆ వైపుగా వాళ్ళు అలాంటి ధ్యానం గాని లేదు, కానీ ఒక మారు మనసు పొందిన అనుభవంలోకి వచ్చారు. అంతకు ముందు ఈ విధంగా ఉన్న ఈ వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ సత్క్రియలు చేస్తుంది కాబట్టి దేవునికి స్తోత్రం, ఇది దేవుని బట్టే వీళ్ళు చేయగలుగుతున్నారని గుర్తిస్తారు. ఉమ్, అందుకే మిగతా వాళ్ళని అలాగ అనరు కదండి సిస్టర్ గారు. అవును. ధర్మ కార్యాలు చేసే వాళ్ళకి దేవునికి మహిమపరచరు, కానీ అవును. ఎవరైతే సత్క్రియలు చేస్తున్నారో వారిని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. అవును. మనం అందరం కూడా అంటాడు కదా, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక 5వ అధ్యాయము 16వ వచనం మత్తయి సువార్తలో వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు కదా యేసయ్య. అవును. మరి ఈ లైట్ ని ఒక విధంగా ఎలా ప్రచురణ చేస్తున్నామంటే 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటాడు. ఉమ్, అంటే హౌ ఆర్ వి స్ప్రెడింగ్ ద లైట్? మనం ఒక్కొక్కరిని కూడా క్రీస్తునందు మారు మనసు పొంది ఆయన నామంలో ఆ పనులు ఆయనకి చేసినట్లుగా మనం ఆ సత్క్రియను చేస్తున్నప్పుడు మనకు అనుగ్రహించబడిన వారిలో తండ్రి అయిన దేవుని నామం మహింపరచబడ్డం ఒకటి, ప్రజలందరి ఎదుట మనము ఆ మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అన్నాడు. వీఆర్ ద రిఫ్లెక్టింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, వీఆర్ రిఫ్లెక్టింగ్ ద లైట్ ఆఫ్ గాడ్. నేను చాలా కాలం క్రితం ఈ పాయింట్ మిస్ అయిపోయాను సిస్టర్ గారు. నేను కూడా ఈ మారు మనసు అనేది ఒక అంకుల్ ఉండేవారు, మిత్రా గారని, ఇప్పుడు చనిపోయారు అంకుల్. చాలా అది పాయింట్ అవుట్ చేశారు. అవన్నీ కాదు, ఎంచేతనంటే ఈ వ్యక్తి తనకి చాలా తరుణాలు అనుగ్రహించబడ్డాయి, కానీ తన జీవితంలో మారు మనసు పొందలేదు. హీ న్యూ దట్ హీ షుడ్ డూ దట్. ఆయనకి ఎరుగుదు, ఆయన తెలుసు, ఆ సత్యం తెలిసింది. లేకపోతే తన సహోదరుల విషయంలో ఆయన ఒక్క మాట కూడా నన్నెందుకు ఇక్కడ వేశారు అని అంటలేదండి. హీ న్యూ వై హీ వాజ్ ఇన్ ద నరకం ఎందుకున్నాడో తెలుసు. నాకు చాలా తరుణాలు ఇచ్చాడు, కానీ దేవుడు నేను మారు మనసు పొందలేదు, అయ్యో నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ ప్లేస్ కి రాకూడదనే అట్లీస్ట్ ఆ భారం అన్న ఉంది ఆ వ్యక్తికి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఒకవైపు తట్టుకోలేకపోతున్నాడు లాజరు అక్కడ ఉన్నాడని, కానీ ఇంకొక వైపు నా సహోదరులకి ఇక్కడ రాకూడదు, వాళ్ళు జీవించిన కాలంలోనే మారు మనసు పొందాలి అంటే అబ్రహాం స్పష్టంగా చెప్తున్నాడు, వారు ఉన్నారు. గాడ్ హ్యాస్ మేడ్ వే ఫర్ దెమ్ టు నో వాట్ ఈస్ సాల్వేషన్. మారు మనసు పొందే మార్గం ఏర్పరిచాడు. అది అంగీకరించే మనసు, దానికి స్పందించే మనసు కావాలి, కానీ అది లేక నా సహోదరులు ఏమో ఈ చనిపోయి తిరిగి వెళ్ళిన వ్యక్తి చెప్తే నమ్ముతాడేమో అని ఆశపడ్డాడు. చిన్న అట్లా అనిపించింది సిస్టర్ గారు నాకు, అంతే. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై, అంతే. థ్యాంక్ యూ సిస్టర్ గారు. కంక్లూడ్ చేశారండి. యాక్చువల్ గా నా క్లాక్ నేను పెట్టుకున్నది అది కొంచెం ఫాస్ట్ ఉందండి, అది నేను గమనిస్తూ ఉన్నాను. అది అందుకని టైం అయిపోయిందేమో అని అనుకున్నాను నేను. లేదండి, ఉంది ఏం పర్లేదు. అంటే వినేవాళ్ళు అంటే స్పష్టత రావాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకూడదని. అవునవును.
అంతే, Yeah. అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ సిస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఫర్ క్లారిఫికేషన్ అండ్ కన్క్లూజన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు, అమృతరావు గారు. ప్రార్థన చేసుకొని మనం థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ప్రార్థన చేసి ముగించుకుందామండి. మన మధ్యలోని డాక్టర్ విజయ్ చంద్ర గారు, పాస్టర్ విజయ్ చంద్ర గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం పాస్టర్ గారు ప్లీజ్ అండి. పాస్టర్ విజయ్ చంద్ర గారు. ఓకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలము ప్రభా, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతా మీ కృపలో కాపాడి భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారయ్యా. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీరు ఇచ్చినటువంటి ఆత్మీయమైన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నైనా విన్న వాక్యాన్ని మా హృదయంలో మధురం పరచుకోవడానికి తండ్రి, నేను మీ యొక్క మెండైన సహాయం మేము కోరుకుంటూ ఉన్నాం తండ్రి. వాటిని నెమరు వేసుకుంటూ దాన్ని ధ్యానం చేసుకుంటూ తలపోసుకుంటూ వాటి ప్రకారం జీవించలాగున సహాయం దయచేయండి. దయగల తండ్రి, నాయన మీ కృపలో వీటి వాక్యాన్ని అందించినటువంటి మీ దీన సేవకురాలని మీ కృపలో ఆత్మీయంగా బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకులు ఎదుట మీ సాక్షి ఉండలాగున మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి యొక్క కుటుంబ జీవితాన్ని, వారి యొక్క పరిచర్య జీవితాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరైతే మాదిరికరంగా ఉండలాగున, వారి పరిచర్యలో దీవెనకరంగా ఉండలాగున మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. విన్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. వ్యక్తిగతంగా తండ్రి నాయన మరి ప్రభువాన్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఏది వింటున్నామో దాని ప్రకారం జీవించడానికి కావాల్సినటువంటి ఆత్మీయమైన నడిపింపును దయచేయండి. రాకడకు సిద్ధపడేటువంటి ప్రభు ఆలోచన కలిగి మెలకువ కలిగినటువంటి తండ్రి నాయన అనుభవాన్ని దయచేయని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎంటి దినాల్లో తండ్రి నాయన మరి వర్చువల్ ద్వారా ఆత్మీయంగా మాకెన్నో తండ్రి నాయన పాఠాలు మీరు నేర్పిస్తూ ఉన్నారు, ఎన్నో ఉన్నతమైన అనుభవాలను నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. కోర్ కమిటీ సభ్యులను బట్టి వందనాలు. పేరు పేరున వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం దయచేయమని. రేపటి దైవవర్తమానం కొరకు మీరు సిద్ధపరిచినటువంటి మీ దాసులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మేము కూడా ప్రార్థన పూర్వకంగా పాల్గొనడానికి సిద్ధపడి రావడానికి సహాయం దయచేయమని, ఈ దినపు దీవులతో మమ్మల్ని నింపమని. ఇక వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లు ఎవరైతే ప్రార్థన మనవులు కలిగి ఉన్నారో వారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ప్రభువా మీ కృపలో కనికరించి ఆ ప్రార్థనకు జవాబులను గురించి వాటిని స్థితింసలుగా మార్చి మహిం పొందమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును. మాకు కావాల్సినదిగా మాకు దయచేయండి. మా యొక్క అపరాధం చేసిన క్షమించిన ప్రకారము మా యొక్క అపరాధము క్షమించు. శోధంలో ఒక తేక దుష్టుని కిన్నుడు తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానం ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కరికి, దైవ సందేశం అందించినటువంటి దేవుని సేవకురాలికి, కోర్ కమిటీ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘానికి సదాకాలము రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. 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 వందనాలు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. విజయచంద్ర గారు, కై గారికి వందనాలు అయ్యారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. ఐ హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. రేపటి దినం అందరూ కలుసుకుందామండి. ప్రతిరోజు మరి మనం పరిచర్య 3:30కి స్టార్ట్ చేస్తున్నారు. మరి ఎంత భారంతో మన ప్రేయర్ వారికి అందరూ ప్రార్థన చేస్తున్నారు. మీకు వీలైతే జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నామండి. 5 to 6:30 వరకు మనకు మెసేజ్ టైం రెగ్యులర్గా ఉంటుందండి. ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. అలాగే మెసేజెస్ అన్ని, రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి యూట్యూబ్లో. దయచేసి మీరు గమనించవలసిన కోరుచున్నాము. మరొకసారి అమ్మగారికి వందనాలు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే అండి. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.